ఇక మరోవైపు వరంగల్ జిల్లాలో కూడా బీసీ బంద్ కొనసాగుతుంది. ఉదయం 4 గంటల నుండి బీసీ బంద్లో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. బీసీలకు అందాల్సిన 42% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మౌనిష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది? బంద్ ప్రభావం ఎలా ఉంది? ఎలా కొనసాగుతుంది? రాజశేఖర్, ఉదయం నుంచి అయితే ఇటు వరంగల్లో బంద్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రశాంత వాతావరణంలో అయితే బంద్ అయితే కొనసాగుతుంది. ఇటు ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీలు అయితే ఈ బీసీ బంద్ కి అయితే పూర్తి మద్దతు అయితే ఇవ్వడం జరిగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ కి అయితే పిలుపడి ఇవ్వడం జరిగింది. దీంట్లో బీసీ జాక్ ఆధ్వర్యంలో అయితే భారీగా అయితే ఇటు బంద్ అయితే బంద్ కు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీంతో ప్రశాంత వాతావరణంలో అయితే బంద్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఓబీసీ చైర్మన్ అయినటువంటి సుందర్ రాజ్ ఆధ్వర్యంలో అయితే భారీగా అయితే ఇటు బంద్ కు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు జరిగింది. హన్మకొండ బస్ స్టాండ్ బంద్ చేయడం జరిగింది. బంద్ లో పాల్గొనడం జరిగింది. దీంతో మొత్తంగా ఈ బంద్ అయితే ప్రశాంతంగానే కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడికి బస్సులు బంద్ చేయడంతో మొత్తంగా ఈ ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులకైతే ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రయాణికుల క్రమంలో ఇప్పుడు బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు అయితే గంటల తరబడి బస్ స్టాండ్లలో వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఈ మద్దతుకి అయితే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా పూర్తి మద్దతు అయితే తెలపడం జరిగింది. ఇటు వరంగల్ హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ వరకు అయితే బైక్ ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది. ఇటు వరంగల్ నాయని రాజేందర్ రెడ్డితో పాటుగా ఇటు బీసీ సంఘ నాయకులు కూడా ఇటు ఈ బంద్ లో అయితే పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనిష్.